హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకి 2 రకాల పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయగానే మనమైతే వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకి రిక్రూట్మెంట్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ FNO అంటారండి. సో అండ్ శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అనంతపురం డిస్టిక్ వాళ్ళు. సో ఒకసారి మనకి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఈ నెల 8 నుంచి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 20 అనమాట. సో జనవరి 20 అనమాట మనం అప్లై చేసుకోవడానికి. సో జనవరి 8 నుంచి జనవరి 20 వరకు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఒకసారి ఇంకా డీటెయిల్గా కనుక చెక్ చేస్తే ఇంకా ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి మనకి ఈ సైట్లో ఉంటాయండి. ఈ సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక రిజర్వేషన్స్ అప్లికేబుల్ అయితే అని మెన్షన్ చేశారండి. యాజ్ పర్ రిజర్వేషన్స్ ప్రకారం మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. సో ఒకసారి మనకి ఏజ్ కనుక చెక్ చేస్తే కనుక అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 ఇయర్స్ అనమాట. సో 1/7/2024 నాటికి 42 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. SC, ST, BC అండ్ EWS క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఇచ్చారు. డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అయితే 10 ఇయర్స్ ఇచ్చారనమాట. సో మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 52 ఇయర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఫీజు వచ్చేసి ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. సో మనకి డీడీ తీయాలని మెన్షన్ చేశారండి. డిమాండ్ డ్రాఫ్ట్. సో డీడీ తీయాలి ఇన్ ది ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపురము. సో ఈ నేమ్ మీద చెల్లుబాటు అయ్యేలా మనం డీడీ అయితే తీయవలసి ఉంటుంది అనమాట ఏదైనా బ్యాంకు నుంచి. సో OC/BC క్యాండిడేట్స్ అయితే 300 రూపీస్ పే చేయాలి. SC, ST క్యాండిడేట్స్ అయితే 150 రూపీస్ పే చేయాలి. ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు అనేది ఎక్సెప్టెడ్ అనమాట. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫీజు డీటెయిల్స్ అయితే కనుక. సో ఏ విధంగా మనకి సెలెక్షన్ చేస్తారు? సో టోటల్గా 100 మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారండి. 75% వచ్చేసి మీకు వచ్చిన క్వాలిఫికేషన్ మార్క్స్ని బట్టి ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ 25% ఏంటంటే కనుక సో వెయిటేజ్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆన్ వర్కింగ్ ఏరియా. సో మీరు పనిచేసిన ఏరియాని బట్టి ఉంటుందన్నమాట. సో ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తుంటే 2.5 మార్క్స్ పర్ 6 మంత్స్, రూరల్ ఏరియాలో వర్క్ చేస్తుంటే 2 మార్క్స్ పర్ 6 మంత్స్, అర్బన్ ఏరియాలో పనిచేస్తుంటే 1 మార్క్స్ పర్ 6 మంత్స్. సో ఈ విధంగా అయితే కనుక మీకు మార్క్స్ అనేవి యాడ్ అవడం జరుగుతుంది అనమాట. సర్వీస్ ఎవరికైతే ఉందో, సో ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఆ రకంగా మార్క్స్ అనేవి కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్స్ ఒకసారి చెక్ చేస్తే కనుక టెన్యూర్ ఫర్ ది కాంట్రాక్ట్ ఆర్ లేదా అవుట్ సోర్సింగ్ పోస్ట్ వచ్చేసి మనకి ఇనీషియల్గా 1 ఇయర్కి అయితే కనుక రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో మీకు పర్ఫార్మెన్స్ని బట్టి నెక్స్ట్ ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఒకసారి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్డ్ టు ది ఫీల్డ్ ఇన్ అప్లికేషన్తో పాటుగా ఏమేమి సర్టిఫికేట్స్ ఎన్క్లోజ్డ్ చేయాలి, అటాచ్ చేయాలంటే కనుక SSC సర్టిఫికేట్, తర్వాత క్వాలిఫికేషన్ సంబంధించిన పాస్ సర్టిఫికేట్స్, తర్వాత మార్క్స్ మెమోస్, ఆల్ ఇయర్ వైజ్గా మార్క్స్ మెమోస్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ AP పారామెడికల్ బోర్డు సంబంధించిన సర్టిఫికేట్, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ అండి 4th to 10th క్లాస్, తర్వాత చెక్ చేస్తే కనుక కాపీ ఆఫ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత లేటెస్ట్ EWS సర్టిఫికేట్, తర్వాత డిజబుల్డ్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్, తర్వాత సర్వీస్ సర్టిఫికేట్. ఇది ఎవరికైతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి అనమాట. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ అప్లికేషన్తో పాటుగా అప్లికేషన్ అనేది వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి నీట్గా ఫిల్ చేసి సో వాటితో పాటుగా DD కూడా అటాచ్ చేసి మీరు అప్లికేషన్ అనేది ఆ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే కనుక సో మనకి ఒకసారి క్వాలిఫికేషన్ కనుక చెక్ చేస్తే కనుక సో ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ. సో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే కనుక 18 ఉండడం జరిగింది ఫ్రెండ్స్. శాలరీ కనుక చెక్ చేస్తే 15,000 ఇవ్వడం జరుగుతుంది. మనకి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ SSC. సో 10th క్లాస్ లేదా SSC. అండ్ నెక్స్ట్ ఇంకోటి చెక్ చేస్తే కనుక ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఈ యొక్క ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ. సో ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ 11 పోస్టులు అయితే ఖాళీ ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మనకి 15,000 అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట, అప్లై చేసుకోవచ్చు. సో అదే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ అనమాట ఫ్రెండ్స్. ఇక అప్లికేషన్ అనేది మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ప్రింట్ తీసుకోవాల్సి అనమాట. ఇక్కడ ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు, తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, తర్వాత జెండర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీకు సోషల్ స్టేటస్, తర్వాత మీరు ఏమైనా అవుట్ సోర్సింగ్లో ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కనుక మీకు సర్వీస్ డీటెయిల్స్, తర్వాత మీరు ఏమైనా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత EWS ఏమైనా అప్లికేబుల్ అవుతుందా, తర్వాత ఎక్స్ సర్వీస్ మైనా, తర్వాత స్పోర్ట్స్ పర్సన్సా, తర్వాత మీకు మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ID, తర్వాత DD పర్టికులర్స్ డేట్, తన యొక్క DD జోనల్ నెంబరు, ఎంత అమౌంట్, సో మీకు అడ్రస్. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, మార్క్స్ అవన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీరు ఎక్కడ చదివారు ఏంటి అనేది
మీరు ఎక్కడ వర్క్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ 4th to 10th క్లాస్ ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ సిగ్నేచరు మీ ఇక్కడ నేము, తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ లేదా బర్త్ నేమ్ రాసి ఇక్కడ సిగ్నేచర్ చేసి మీకు అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. అప్లికేషన్తో పాటుగా నేను ఏదైతే సర్టిఫికేట్ చెప్పానో ఆ సర్టిఫికేట్స్ తర్వాత డీడీ. సో ఇవన్నీ కూడా మీరు ఎక్కడ ఇవ్వాల్సి ఉందని బట్టి అడ్రస్ కూడా ఒకసారి మీకు చెప్తానండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చెక్ చేస్తే కనుక జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం అనంతపురం ఈ ఆఫీస్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీకు అప్లికేషన్ అనేది. సో ఈ పోస్టులు అన్నీ మనకి అవుట్సోర్సింగ్ పోస్టులు అనమాట ఫ్రెండ్స్. సో అవుట్సోర్సింగ్ పోస్టులు అనమాట. సో ఒకసారి చూసుకోండి, ఇది వచ్చేసి మనకి క్లాస్ 4 ఉద్యోగాలు అనమాట ఇవి. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.